అబ్బబ్బబ్బా ఏం సలీరా నాయనా. కాశ్మీరే మన ఊరికి వచ్చినట్టు అనిపిస్తాంది. పెయిల వేడెత్తే అటు ఇటు నడిచినా కూడా అట్నే చల్లగా ఉంటాంది. ఈ దివాందొక్క పోరానికి మిరపకాయ బజ్జీలు దేపోరా అని చెప్పి గంట సేపు అవుతాంది. ఎడ తిరుగుతాండో ఏమో ఏడు. అరే పొడరే, ఎంతసేపు అవుతాందిరా బజ్జీలు తీసుకొస్తాను పోయి. పెయ్యంతా సలసలు పెడతాంది, వేడి వేడి తీసుకురా జల్దీ. అట్నే వచ్చేటప్పుడు కాలుకేసుకునే సాక్సులు కూడా తీసుకురా. చీ దీని అమ్మ జీవితం, చలి పెడతాంది కానీ ఎవ్వడు చేపలు తీయలే. నాకేమో హిందీ వచ్చి చావదు. మా అవ్వేమో వేడి వేడి తీసుకురమ్మన్నది. దీనికి ఎట్లా చెప్పాలని అర్థమైతలేదు. సర్లే ఏదోటి మేనేజ్ చేద్దాం ఇక. భయ్యా, వేడి వేడి మిర్చి బజ్జీ హై. బేటా పూరా గరం హై. వేడేంది, బజ్జీలు అడిగితే పూరీల గురించి చెప్తాండు. భయ్యా పూరి వద్దు, వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు ఘాటుగా ఉంటాయి చూడు, హై. హై హై గరం గరం. వీడేంది తిడతాను నన్ను. మన బంటిగాని పిలుద్దాం, ఆగు వీని సంగతి చెప్దాం. అరే మచ్చా, ఈడొక నన్ను తిడతాండు, అర్జెంటుగా రారా నువ్వు. ఎవడు మామ నిన్ను తిట్టింది, దమ్కిద్దాం పావానికి. మా అవ్వ వేడి వేడి మిర్చిలు తీసుకురారా అని పంపింది. సరే అని వచ్చి వీడిని అడిగితే పూరీలు ఉన్నాయని చెప్తాండు. మళ్ళీ అడిగితే సిగ్గున్నారా అని తిడతాండ్రా నన్ను. అయిపోయిండ్రా ఎవడు వీడు, నువ్వు అడుగురా నేను చెప్తా వీని సంగతి. భయ్యా, మా ఫ్రెండ్ కూడా వేడి వేడి మిర్చి బజ్జీలు కావాలి, హై. హై హై హమారే పాస్ పూరా గరం హై. అగ్గోరా మళ్ళా మిర్చి బజ్జీలు అడిగితే పూరీలంటాండు, సిగ్గులు ఏ అని తిడతాండ్రా వాడు. వాడెక్కడ తిట్టింది మావా. ఈ అబ్బా ఇప్పుడే పూరీలు అన్నాడు, గరం అని తిట్టిండు. ఈ సలికి చెవులకి ఇట్లా గడబడ్డా ఏంద్రా. అరే నీ అయ్యా, పూరా అంటే మొత్తము, గరం అంటే వేడిగున్నాయని చెప్తా అన్నాడు. శరం అంటే సిగ్గు లేదా అన్నట్టురా. గరానికి శరానికి తేడా తెలవని తప్పాసదవా. ఓ అట్నా. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.